అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు రాధీస్ డివోషనల్ ఆర్షనిధి. మనకి వారాహి నవరాత్రులు మొదలయ్యాయి, కానీ చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. వారాహిదేవిని ఇంట్లో పెట్టి పూజ చేయొచ్చా? వారాహిదేవి ఫోటో ఉండొచ్చా? ఆవిడికి మనం ఇవి గుప్త నవరాత్రులు కదా, ఇంట్లో చేయొచ్చా? ఎన్ని రకాల సందేహాలు. అండ్ యూట్యూబ్లోని చాలామంది చాలా చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను కదా అని అనుకోకండి. మీరు అందరిది ఫాలో అవ్వకండి, ఓన్లీ నండూరి గారిది మాత్రమే ఫాలో అవ్వండి. ఎందుకు ఇంతలాగా నేను చెప్తున్నానంటే, ఆయనకి అన్ని శాస్త్రాలు తెలుసు, ఆయన నేర్చుకున్నారు. ఆయన అన్ని శాస్త్రాల మీద రీసెర్చ్ కూడా చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మామూలుగా అలా పెట్టేస్తున్నారు. ఎక్కడ శాస్త్రం నుంచి తీసి చెప్తున్నది అలాగ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చెప్తున్నారు. సో అమ్మవారి గురించి అని మీరు భయపడకండి. నండూరి గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలోని వారాహిదేవి గురించి, వారాహిదేవి ఎంత సులభమైనటువంటి తల్లో, ఎంత సులభంగా ఆ అమ్మ ప్రసన్నురాలవుతుందో దాని గురించని చాలా అద్భుతంగా చెప్పారు నండూరి గారు. సో మీరందరూ కూడా ఆ వీడియో చూసి అమ్మవారిని ప్రతి నిత్యము అమ్మవారి ఫోటోకి ఒక్క పువ్వు పెట్టుకొని, అమ్మ నువ్వే కాపాడు, శ్రీ వారాహిదేవి నమః అని చెప్పుకొని దండం పెట్టుకుంటే మీకు ఉన్నటువంటి సకల బాధలను నివారిస్తుంది, సకల కోరికలను తీరుస్తుంది అమ్మ. అటువంటి ఈ వారాహి నవరాత్రిలోని మనం అమ్మవారి గురించని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చెప్పుకుందాము. రక్తాంభోరుహ కర్ణికోపరిగతే సేవాసనే సంస్థితాం ముండస్రక్ పరిరాజమాన హృదయాం నీలాస్మ సద్రోచిషం హస్తాబ్జైర్ముసలం హలాభయవరాన్ సంబిభ్రతీం సత్కుచాం వార్తాళీమరుణాంబరాం త్రినయనాం వందే వరాహాననాం. వార్తాళీ వారాహిదేవ్యై నమః. రక్తామస్వాధిరూఢాం శశిధర సకలాబద్ధమౌలిం త్రినేత్రాం పాసేనాబధ్య సాధ్యాం స్మరసర వివసాం దక్షిణేనానయంతీం హస్తేనాన్యేన నేత్రం వరకనకమయం ధారయంతీం మనోజ్ఞాం దేవీం ధ్యాయేదజస్రం కుచభరనమితాం దివ్యహారాభిరామాం. అశ్వారూఢా వారాహిదేవ్యై నమః.